పుష్ప 2 అల్లు ఆర్మీ వల్ల హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయా? పుష్ప 2 సినిమా పోస్టర్ను అల్లు అర్జున్ అభిమానులు దేవుడి చిత్రాల కింద ఉంచడం హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లు అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చర్యలు సనాతన ధర్మానికి, మందిరాల పావిత్ర్యానికి అవమానం చేస్తాయని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏ హీరో కానీ, ఏ సినిమా కానీ ధర్మానికి మించి కాదు అంటూ విమర్శకులు అన్నారు. అల్లు ఆర్మీ అనే పేరును కూడా సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఈ పేరు జాతీయ సైనికుల గౌరవాన్ని తగ్గిస్తున్నట్లు ఆరోపించారు. ఇలాంటి వివాదాలు నివారించడానికి అభిమానులు డై హార్డ్ ఫ్యాన్స్ లాంటి పదాలను అభివర్ణించడం మంచిదని పోలీసులు సూచించారు. ఈ సంఘటన అభిమానుల ఉత్సాహం మరియు సాంస్కృతిక భావనల మధ్య ఎదురైన గొడవలను ప్రతిబింబిస్తోంది. హిందూ పవిత్రతను కాపాడటం అవసరమని విమర్శకులు చెబుతున్నప్పటికీ అభిమానులు తమ నమ్మకాన్ని ప్రదర్శించడం సాధారణమేనని మరికొందరు వాదిస్తున్నారు. అయితే నియంత్రణ లేని అభిమానం ఇతర ప్రేక్షకులను దూరం చేసే ప్రమాదం కలిగిస్తుంది. అందుకే హీరోలు తమ అభిమానుల బాధ్యతాయుతంగా ప్రేరేపించాలి. పుష్ప 2 విడుదలకు ముందే అల్లు అర్జున్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూసి ఆ ప్రభావం ప్రజల అభిప్రాయాల మీద పడే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలు అభిమానం మరియు సాంస్కృతిక విలువల మధ్య ఉన్న సన్నని గీతను ఆవిష్కరిస్తాయి. అభిమానుల్లో అవగాహన పెంచడం ద్వారా ప్రముఖులు తమ సాంస్కృతిక విలువలను గౌరవిస్తూ తమ సృజనాత్మకతను ఆనందించవచ్చు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట, ఒకరు మృతి, ఇద్దరు గాయపడిన ఘటన. పుష్ప 2 ది రూల్ విడుదల దేశవ్యాప్తంగా ఉత్సాహం సృష్టించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్ లో ప్రత్యేక వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో భాగంగా అల్లు అర్జున్ తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు సంధ్యా థియేటర్ కు వచ్చారు. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దురదృష్టవశాత్తు ఒక మహిళ మృతి చెందారు. దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు తేజ్, సాన్వితో కలిసి సంధ్యా 70mm థియేటర్ కు పుష్ప 2 ప్రీమియర్ షో చూడటానికి వచ్చారు. కానీ తొక్కిసలాటలో రేవతి అపస్మారక స్థితికి చేరి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆమె పిల్లలు వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. భారీ జనసందోహం కారణంగా పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీచార్జ్ జరపడంతో మరికొంతమంది గాయపడ్డారని సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మూవీ యూనిట్ లేదా థియేటర్ మేనేజ్మెంట్ నుండి ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పుష్ప ద రూల్ రివ్యూ. పుష్ప పార్ట్ 1 ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసింది. పుష్ప పార్ట్ 1 లో అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు కూడా వచ్చింది. పుష్ప ద రూల్ విషయానికి వస్తే అల్లు అర్జున్ ఏ మాత్రం తగ్గకుండా తన పాత్రకి న్యాయం చేశాడు. అలాగే శ్రీవల్లి పాత్ర కూడా అందరినీ ఆకర్షిస్తుంది. కథ విషయానికి వస్తే ఈ సినిమాలో కథ ఏమీ లేదు. కానీ అల్లు అర్జున్ ఎలివేషన్ షాట్స్ మాత్రం చాలా బాగా ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. అలాగే ఆ ఎలివేషన్స్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. సుకుమార్ కథని నమ్మకుండా అల్లు అర్జున్ మాత్రమే నమ్మి పుష్ప ద రూల్ సినిమాని తీశాడు. డిఎస్పీ అందించిన సాంగ్స్ కూడా పెద్దగా ఆకర్షించలేదు. వినడానికి మాత్రమే బాగున్నాయి. అలాగే ఫహద్ ఫాజిల్ పాత్రలో ఎటువంటి బలం లేదు. అల్లు అర్జున్ తన 2 భుజాల మీద వేసుకొని ఈ సినిమాని ముందుకు నడిపించాడు. ఈ సినిమాకి హైలైట్ గా అనిపించే సీన్స్, జాతర ఎపిసోడ్ సీన్స్, అలాగే క్లైమాక్స్ ఫైట్ సీన్, పుష్ప తన ఇంటి పేరులో ఉన్న పేరును చూసినప్పుడు వచ్చిన ఎమోషన్స్, ఇవన్నీ ప్రేక్షకులను బాగా మెప్పిస్తాయి. ఇందులో పాత్రల విషయానికి వస్తే వాళ్ళకిచ్చిన పాత్రలను అందరూ న్యాయం చేశారు. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ పెద్దగా ఏమీ అనిపించదు. ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని ల్యాగ్ సీన్స్ ట్రిమ్ చేయొచ్చు. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల మాత్రమే బాగుంటుంది. ఈ సినిమాలో ఆర్ట్ డిపార్ట్మెంట్ వరకు చాలా బాగుంటుంది. ఇంకా చివరగా చెప్పాల్సింది ఏమిటంటే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు. బాస్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప 2 ది రూల్ విడుదలైంది. మొన్న జరిగిన ప్రీమియర్లతో సోషల్ మీడియాలో భారీ హైప్ వచ్చింది. చిత్రానికి పాజిటివ్ రివ్యూలు ఉండగా కొంత నెగిటివిటీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒక డైలాగ్ ను అర్థం మార్చి మెగా ఫ్యాన్స్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. చర్చలో ఉన్న డైలాగ్ ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి నేనేరా బాస్ అని ఉంది. కానీ ఇది అసలు డైలాగ్ కాదు. ఈ లైన్లు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో పంచబడుతున్నాయి. అసలు డైలాగ్ ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్ సాధారణంగా చూస్తే నీకు బాస్ కనిపిస్తాడు. కానీ ఇలా తలకిందులుగా చూస్తే నీ బాస్ కు బాస్ కనిపిస్తాడు. నేనేరా నీ బాస్, పుష్ప నీ బాస్. ఈ డైలాగ్ కొందరికి ఫ్యాన్స్ వార్లకు సంబంధించినట్టు అనిపించినా ఇది పూర్తిగా కథలోని స్మగ్లింగ్ సిండికేట్ సందర్భానికి అనుగుణంగా ఉంది. ఇందులో ఏ వ్యక్తిగత వ్యాఖ్యలు లేవు. సినిమాలోని కొన్ని ఇతర డైలాగ్స్ ను కూడా సోషల్ మీడియాలో పుంజుకొని మెగా ఫ్యామిలీపై కౌంటర్ అంటూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాస్తవానికి అలాంటి ఆలోచన అసలే లేదు. ఈ వివాదాల మధ్య పుష్ప 2 భారీ బ్లాక్ బాస్టర్ అవుతుంది. అల్లు అర్జున్ నటన ప్రఖ్యాతిని తెచ్చుకోగా దర్శకుడు సుకుమార్ సీక్వెల్ ను అద్భుతంగా తెరకెక్కించినందుకు ప్రశంసలు అందుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.